హలో గైస్, స్టార్టింగ్ సీన్లో మనకు ఒక అబ్బాయి అయితే బెడ్ మీద పడుకొని ఉండగానే అప్పుడు సడన్గా ఒక అమ్మాయి అయితే లెగుస్తుంది అన్నమాట. ఆ చీకట్లో అబ్బాయి ఒక అమ్మాయికి కూడా కనబడదు. తను లేచున్నాడో లేదో ఒకటే చూసుకుంటుంది. ఇంకా తను పడుకొని ఉన్నాడని తెలిసి స్లోగా తన బట్టలు షూస్ అనేవి నెమ్మదిగా తీసుకుంటుంది అన్నమాట, ఏ సౌండ్ లేకుండా. ఇంకా అలా తీసుకుని తనైతే సైలెంట్గా బయటకైతే వచ్చేస్తుంది. తిననేమొచ్చేసరికి జిన్రు అన్నమాట. జిన్రు అలా సైలెంట్గా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా జిన్రు బయటికి వచ్చి చూడగానే అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంటది. తన పేరు వచ్చేసరికి వ్యాంగ్. జిన్నికి ఒక సవితి తల్లి అయితే ఉంటది. ఆ సవితి తల్లికి పుట్టిందే వ్యాంగ్ మాట. వ్యాంగ్ అయితే అడుగుతుంది, హే జిన్రు, అయిందా నేను చెప్పిన పని అని చెప్పి అడిగేసరికి ఇక్కడ జిన్రు కూడా అవ్వింది, నువ్వు చెప్పినట్టే చేశానని చెప్పి అంటదన్నమాట. ఇలా అనడంతో ఇక్కడైతే వ్యాంగ్ అయితే అంటది, సరే అయితే ఇదిగో ఈ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళి మీ అమ్మనైతే బ్రతికించుకో, నేను నీకు సహాయం అనేది చేశాను అని చెప్పి అనడంతో ఇక్కడ జిన్ కూడా కార్డ్ అనేది తీసుకొని సైలెంట్గా ఏమీ మాట్లాడుకుంటా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. యాక్చువల్గా ఇక్కడైతే మన జిన్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోదు, తను హాస్పిటల్లో ఉంటుంది. జిన్ దగ్గర ట్రీట్మెంట్కి కూడా మనీ అయితే ఉండదు. ఇంకా అప్పుడే అక్కడికి వ్యాంగ్రు అయితే వెళ్తుంది అన్నమాట. నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నా ప్లేస్లో వెళ్ళి ఒక అతనితో బెడ్ అనేది షేర్ చేసుకోవాలి, ఆ నైట్ అంతా తనతో ఉండాలి అని చెప్పి అనగానే ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళ అమ్మ కోసం అని చెప్పి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది అన్నమాట. అలా వ్యాంగ్రు ప్లేస్లో జిన్ అయితే వెళ్తుంది. ఇక్కడ వ్యాంగ్ అయితే అనుకుంటుంది, నేను ఒక 60 ఏళ్ళ వయసుడి దగ్గర ఎలా పడుకోవాలని చెప్పి అనుకుంటాను, అందుకే నీలాంటి దాన్ని పడుకోబెట్టాను. ఇప్పుడు నేనైతేనే సేఫ్ అయ్యాను కదా, అది చాలు నాకు అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఏమీ తెలియనట్టయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడైతే పడుకుంటుంది అన్నమాట. తన డ్రెస్ అంతా రిమూవ్ చేసి ఏమీ తెలియనట్టు. ఇక్కడ మార్నింగ్ అయితే అవుతుంది. ఇంకా మార్నింగ్ అవ్వగానే ఇక్కడ ఒక అబ్బాయి అయితే పడుకున్నాడు కదా, తన అయితే లెగుస్తాడు. ఇంకా తను లేచి అయితే చూసేసరికి పక్కనైతే వ్యాంగ్ ఉంటుంది అన్నమాట. ఇంకా తనైతే తినా నన్ను కాపాడింది రాత్ర అని చెప్పి అనుకుంటాడు. కానీ తనకి నైట్ ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఎవరో ఒక అమ్మాయినైతే బలవంతం చేశానని మాత్రమే తనకైతే గుర్తుంటుంది, కానీ ఆ అమ్మాయి ఫేస్ కూడా తిను చూసుండడమాట. ఇంకా తినైతే వ్యాంగ్రూనే అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా వ్యాంగ్రూ తిను చూసగానే ఏంటి ఇక్కడ ఉంది 60 ఏళ్ళ ముసలోడు కదా అని చెప్పి అనుకుంటుందన్నమాట. అయితే నేనేం చేయాలి అని చెప్పి నువ్వెవరు అని చెప్పి ఏమీ తెలియనట్టు అడగడంతో తనైతే కార్డు అనేది ఇచ్చి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో, నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పే చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ కార్డు తీసుకొని చూడగానే ఇక్కడైతే చూస్తుందన్నమాట, తిను లూ గ్రూప్కి ఒక ప్రెసిడెంట్, లూ గ్రూప్ చెందిన వారసుడు తిను నేను ఎలాగైనా వదులుకోకూడదు, ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలని చెప్పి వ్యాంగ్రూ అయితే అనుకుంటుందన్నమాట. ఇంకా తను చెప్పిందల్లా తను చేస్తాడని అనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే డాక్టర్ని అడుగుతుంది, మా అమ్మ అంతా ఓకే కదా డాక్టర్ అని. కానీ డాక్టర్ అయితే చెప్తాడు, సారీ అమ్మ, మీ అమ్మని మేము కాపాడుకోలేకపోయాము, సారీ మీ అమ్మగారు చనిపోయారమ్మా అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా విన్నా మన హీరోయిన్కి ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థమవుదు. వాళ్ళ అమ్మగారి గురించి చాలా బాధపడుతుంది అన్నమాట. అలా 5 సంవత్సరాలు అయితే గడిచిపోతుంది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత మనకైతే చూపిస్తారన్నమాట, మన హీరోయిన్కి 2 పిల్లలు అయితే పుట్టుంటారన్నమాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు ట్విన్స్ అయితే అయ్యి ఉంటారు. వీళ్ళ వయసు 5 సంవత్సరాలు. ఇక్కడ వీళ్ళందరూ అబ్రాడ్లో అయితే ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. తన పేరు వచ్చేసరికి జాంగ్యూబీ ఒక డాక్టర్ మాట. హీరోయిన్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా. జాంగ్యూబీ అయితే అడుగుతాడు, నువ్వు ఇప్పుడు చైనా తిరిగి వెళ్ళడం అంత అవసరం అంటావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. ఇక్కడే ఉండొచ్చు కదా అంతా బాగుంది అని. కానీ మన హీరోయిన్ అయితే లేదు, కుదరదు అని చెప్పి అంటది. పిల్లలతో అయితే చెప్తుంది, పిల్లలు అంకుల్కి బాయ్ అనేది చెప్పండి, ఎంతైనా మీరు నాన్న అని పిలుస్తారు కదా అనగానే సరే అమ్మా అని చెప్పి జాంగీ డాడీ బాయ్ అని చెప్పి అంటారన్నమాట పిల్లలు కూడా. ఇంకా అలా చెప్పడంతో జాంగీ కూడా సరే అని చెప్పి వాళ్ళనేమి అనుకుంటా పంపించేస్తాడనమాట. ఇంకా వీళ్ళైతే చైనా అయితే తిరిగి అనేది వచ్చేస్తారు. ఇంకా చైనా తిరిగి వచ్చిన వెంటనే ఇక్కడైతే హీరోయిన్ అంటదన్నమాట, పిల్లలు మీరు ఇక్కడ అల్లరైతే చేయకూడదు అని చెప్పి అంటే సరే అమ్మా అని చెప్పి అంటారన్నమాట. అమ్మ నేను అన్నయ్య మంచిగా ఉంటామని పాప చెప్పడంతో ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. హీరోయిన్కి అయితే ఏం మెసేజ్ వస్తుందంటే, డియర్ యానా, మీరు చాలా గొప్ప డిజైనర్, మేము మీకోసం ఎగ్జిబిషన్ అనేది పెడుతున్నామని చెప్పి
చెప్పి అంటారు. ఇక్కడ ఆ యానా కోసమే ఇక్కడ వ్యాంగ్ కూడా వస్తుందన్నమాట తన అసిస్టెంట్ని తీసుకొని. ఎందుకు వస్తుందంటే యానా అయితే జ్యువెలరీ డిజైనర్, తను చాలా గొప్పది, అది మన హీరోయిన్ అని తెలియకుండానే ఇక్కడైతే వ్యాంగ్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాలుగా ఆ యానా డిజైన్స్ అన్ని తనవే అని చెప్పి కాపీ కొట్టి లూ గ్రూప్స్లో అయితే ఉంటుందన్నమాట. లేకపోతే హీరో అయితే తిన్ని ఎప్పుడో ఉద్యోగం నుంచి తీసేసేవాడు. అలా యానా పేరు చెప్పుకుని బ్రతికి ఉంటుంది. అలా యానాని ఎలాగైనా కంపెనీకి తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. అలా అనుకుంటూ యానా ఎవరో అని తెలియకుండానే యానా కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వెతుకుతున్న ప్రాసెస్లోనే ఇక్కడ హీరోయిన్ అయితే కనబడుతుంది. జిన్ ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటేదన్నమాట. ఆగు, జిన్ దగ్గరికి వెళ్దామని చెప్పి జిన్ దగ్గరికి వెళ్ళి, హే జిన్, ఎప్పుడొచ్చావు? నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు? నువ్వు అబ్రాడ్లో ఉంటున్నావని నాకు తెలిసింది, ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం నీకేముంది అని చెప్పి వ్యానా అయితే రూట్గా అడుగుతుందన్నమాట. అలా అడగడంతో జిన్ అయితే అంటది, 5 సంవత్సరాలు అయింది కానీ నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది జ్ఞానం కూడా రాలేదా? చీ అని చెప్పి అంటదన్నమాట. అక్కడే బొడ్డోడైతే అంటాడు, అమ్మ తను ఎవరమ్మా అలా మాట్లాడుతుంది అనగానే అప్పుడే బొడ్డోడిని వ్యాంగ్ అయితే చూసి, తిను అచ్చం హీరోలాగే ఉన్నాడు, బహుశా తిను తన కొడుకే అనుకుంటా, అయినా తను వెళ్ళి 6 సంవత్సరాలైంది, ఇప్పుడు ఈ బిడ్డలకి 5 సంవత్సరాల్లాగుంది, తనే తిన కొడుకు అయి ఉంటాడు అని చెప్పి అనుకుంటుంది మాట. కానీ మన హీరోని అయితే తన్ని పట్టించుకోకండి మీరైతే అని చెప్పి పిల్లల్ని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతుంది మాట. కానీ వీళ్ళిద్దరిని చూసిన మన వ్యాంగ్ అయితే అనుకుంటుంది, ఎలాగైనా వీళ్ళని హీరో అయితే కలవకూడదు, ఒకవేళ తనకి తిన పిల్లలని తెలిస్తే నన్ను అసలు కూడా చూడడు అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే తన ఎగ్జిబిషన్ పని మీద ఒక హోటల్కి అయితే వెళ్తుంది అన్నమాట, ఫోన్ మాట్లాడుకుంటూ. అలా వెళ్తున్నప్పుడే మన హీరో అయితే కత్తిపోటుతో బయటకైతే వస్తాడు. ఇంకా అలా కత్తిపోటుతో రాగానే మన హీరోయిన్ అయితే చూసి, సార్ మీకేమైంది, మీరు బాగానే ఉన్నారా, పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం అనగానే హీరో అయితే పక్కకు అనేది లాక్కొచ్చేసి, నువ్వేమీ మాట్లాడుకు, నన్ను కొందరు చంపడానికి అయితే వెంబడిస్తున్నారు, కొంచెం నువ్వు సైలెంట్గా అయితే ఉండు అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే కొందరు వెతుకుతూ ఉంటారన్నమాట. ఇక్కడ వాడు లేడురా అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోతారు. కానీ మన హీరో స్పృహ తప్పి కింద అయితే పడిపోతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఏమీ చేసేది లేక హీరోయిన్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇంకా అలా హీరో కూడా హాస్పిటల్లోనే ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఏమైందో ఏంటో ఈ మనిషికి అనగానే హీరో అయితే చేపట్టుకొని, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అంటారు. ఇక్కడ హీరోయిన్ కూడా సరే అని చెప్పి నైట్ అంతా అక్కడే పడుకుంటుంది. ఇంకా హీరో మార్నింగ్ లేచిన వెంటనే, హే ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా హీరోయిన్తో అయితే ఇలా అంటాడు, నువ్వేనా నన్ను నైట్ కాపాడింది అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా, నేనే కాపాడాను, ఇంకా మీకు ఆ దెబ్బ నొప్పిగా ఉందా ఏంటి అని చెప్పి అడుగుతుంది. అవును అని చెప్పి అంటాడు. సరే నీకెంత డబ్బు కావాలో చెప్పు, నన్ను కాపాడినందుకు నీకు డబ్బులు అనేవి ఇస్తాను అని చెప్పి హీరో అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, లేదు నాకే డబ్బు అక్కర్లేదు, డబ్బుతో ఏదైనా జరుగుతుంది అనుకోవడం మీ భ్రమ మాత్రమే అని హీరోయిన్ అయితే హీరోకి చెప్తాదన్నమాట. ఇంకా హీరో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారా ఏంటి అని హీరోయిన్ చూసి అనుకుంటాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తన అసిస్టెంట్కి అయితే చెప్తాడనమాట, నేను హోటల్కి వెళ్ళినప్పుడు నా వెంబట పడి నన్ను చంపాలనుకున్నది ఎవరో అనేది కనుక్కో, ఇంకా నన్ను కాపాడిన అమ్మాయి గురించి కూడా త్వరగా అయితే కనుక్కో అని చెప్పి హీరో అయితే తన అసిస్టెంట్కి చెప్తాడు. తన అసిస్టెంట్ కూడా సరే బాస్ మీరైతే జాగ్రత్తగా ఉండండి అని అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే పిల్లలిద్దరిని తీసుకుని షాపింగ్ మాల్కి వచ్చేసరికి ఇక్కడ పాప అయితే అంటది, అమ్మ అక్కడికి వెళ్ళి మనం ఆడుకుందాం రా అమ్మ అని చెప్పి అంటది. జిన్ కూడా తన కొడుకుని అయితే అడుగుతుంది, నీకే మాట కావాలని. కానీ తన అబ్బాయి అయితే అప్పుడే అక్కడ వ్యాంగ్ అయితే చూస్తాడు. తినే కదా మా అమ్మ నేర్పించిందని చెప్పి తనకి ఏదైనా గుణపాఠం నేర్పించాలని అనుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడు, అమ్మ నువ్వు చెల్లితో వెళ్ళి ఆడుకో, నాకైతే అర్జెంటుగా వాష్రూమ్ అయితే వస్తుంది, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక్కడ వ్యాంగ్ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికైతే వెళ్తాడు. ఇక్కడ ఒక ఇన్సెక్ట్ టాయ్ బొమ్మ అయితే తీసుకువస్తాడు. ఇది ఎలాగైనా నిన్ను ఏడిపిస్తుంది, మా అమ్మ నేర్పించినందుకు నిన్ను ఏడిపిస్తా అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో అయితే వేసి, ఆంటీ మా అమ్మ కనబడట్లేదు, కొంచెం నాకు సహాయం చేస్తారా మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళేలాగా అని చెప్పి వ్యాంగ్ని అడుగుతాడనమాట. ఇంకా వ్యాంగ్ అయితే అనుకుంటుంది, ఎయిర్పోర్ట్లో చూసింది వీడినే కదా, తినే కదా జిండ్రు కొడుకు అని చెప్పి, మీ అమ్మ ఎక్కడుందో నీకు తెలియట్లేదా, అంటే మీ నాన్న ఎక్కడున్నారు, అసలు మీ నాన్న ఎవరు అని చెప్పి అడుగుతుందన్నమాట. ఏంటి ఇవిడు మా నాన్న గురించి అడుగుతుందని మనసులో అనుకొని, మా నాన్న ఎక్కడుంటాడు, మా అమ్మతోనే ఉంటాడు, మా అమ్మను కనబెడితే మా నాన్న కూడా నీకు తెలుస్తాడు కదా, తీసుకువెళ్ళు నన్ను అనగానే, అవునా ఎవరు మీ నాన్న పేరేంటి చెప్పు అని చెప్పి ఆసక్తిగా అడుగుతుంది. ఇలా అడగగానే బాబు అయితే అంటాడు, మీరెందుకని మా అమ్మ నాన్నల గురించి అంతలా అడుగుతున్నారు, ముఖ్యంగా మా నాన్న గురించి ఎందుకు అంతలా అడుగుతున్నారు అనగానే వ్యాంగ్ అయితే అనుకుంటుంది, వీడచ్చం హీరోలాగే ఉన్నాడు కానీ హీరో వీడు నానని వీడికి తెలియనట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు, సరే వీడిని హీరోని కలవనివ్వకుంటుంటేనే మంచిదనగాని బాబు అయితే అంటాడు, ఆంటీ మీరు మా అమ్మని కనిపెట్టడానికి హెల్ప్ చేసేలాగా లేరు, నేను వేరే వాళ్ళని వెతుక్కుంటాను
చూస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే సేల్స్ గర్ల్ వచ్చి మీరు ఆర్డర్ చేసింది వచ్చేసింది మేడం, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి అనగానే వ్యాంగ్రూ అయితే కార్డు ఇస్తుంది. ఆ కార్డు మీద ఇన్సెట్ ఉంటుంది. అది చూసి వ్యాంగ్రూ అయితే చాలా భయపడిపోతుంది అన్నమాట. అమ్మ అని చెప్పి ఇంకా వ్యాంగ్రూకి అయితే గుర్తొస్తుంది, ఇది టాయ్ బొమ్మ, వీడే కావాలని ఇదంతా చేసుంటాడు, వీడి సంగతి నేను ఎప్పుడైనా చూసుకుంటాను అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది అన్నమాట. కానీ వీడు మాత్రం తీరిందా, మా అమ్మ నేడిపిస్తే అట్లనే ఉంటుంది నీకు అని చెప్పి అంటాడు. సరే నేను మా అమ్మకి వాష్రూమ్కి వెళ్తానని చెప్పాను కదా, ఒకవేళ నేను వాష్రూమ్కి వెళ్ళకపోతే మా అమ్మకి అబద్ధం చెప్పినట్టు ఉంటుంది, అందుకే వాష్రూమ్కి వెళ్తాను, ఆ అమ్మకి అబద్ధం చెప్పినట్టు కూడా ఉండదు. సరే అని చెప్పి ఇంకా అలా వాష్రూమ్లోకి అయితే వెళ్తాడనమాట. అలా వాష్రూమ్లోకి వెళ్ళగానే అక్కడైతే మన హీరో కూడా ఉంటాడు. ఇంకా హీరో అయితే వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాడనమాట. ఇక్కడ ఈ బొడ్డోడు మన హీరో ఇద్దరు ఒకేలాగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈయన మన హీరో కూడా గమనిస్తాడనమాట, ఇద్దరు ఇలాగే చేసుకుంటున్నారని. ఇంకా మన హీరో అయితే అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావా అని చెప్పి. ఆ మాట ఇక్కడ ఈ బొడ్డోడు కూడా అడుగుతాడనమాట. కానీ హీరో మనసులో అయితే అనుకుంటాడు, వీడచ్చం చూడడానికి నాలాగే ఉన్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఈ బాబు మాత్రం వెంటనే నానా నేను నిన్ను కనిపెట్టేశాను నానా అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరో అయితే అంటాడు, ఏంటి నానా, నేను మీ నాన్నని కాదు, నువ్వెవరో అనుకొని నన్ను పట్టుకుంటున్నావు అని చెప్పి అంటాడు. కానీ బొడ్డోడు మాత్రం లేదు నానా, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా, నేను చెల్లి నిన్ను చాలా మిస్ అయ్యాం నాన్న, నువ్వే మా నాన్నవి అని చెప్పి అంటాడనమాట. ఏంటి వీడు మీ నాన్న నేనంటున్నాడు, నేనెవరితో నీ కలవలేదే, 5 సంవత్సరాల క్రితం నేను కలిసింది వ్యాంగ్ని మాత్రమే, కానీ పిల్లోడు ఎందుకో నాకు క్లోజ్గా అనిపిస్తున్నాడు, ఏంటో నాకు అర్థం కావట్లా, వ్యాంగ్ తర్వాత నేను ఏ అమ్మాయిని కలవలేదు, నాకు ఈడు పుట్టడానికైనా అని చెప్పి ఈ బాబుతో అయితే అంటాడనమాట. బాబు నేనైతే మీ నాన్నని కాదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అనగానే, లేదు నువ్వే మా నాన్నవి, నేనైతే గుర్తుపట్టగలను, కావాలంటే నువ్వు నాతో పాటు మా అమ్మ దగ్గరికి రా, మా అమ్మే చెప్తుంది అని చెప్పి అనగానే హీరో కూడా సరే అయితే నువ్వు చెప్పినట్టే నేను కూడా మీ పేరెంట్స్ దగ్గరికి వస్తాను, వాళ్ళే నీకు అయితే చెప్తారు, సరేనా పద మన ఇద్దరం మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి అంటాడనమాట. ఇంకా తను కూడా సరే అయితే మా అమ్మ నాకు ఎప్పుడు నిజమే చెప్తుంది, కానీ ఇప్పటి వరకు మా నాన్న ఎవరో అనేది నాకు కూడా చెప్పలేదు, ఇప్పుడు నిన్ను చూసాకైనా మా అమ్మ చెప్తుందేమో, పద వెళ్దామని చెప్పి అంటాడనమాట బొడ్డాడు. ఇంకా హీరో కూడా సరే అయితే పద మీ అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు, నాన్న ఇటుగారా అమ్మ చెల్లి అక్కడే ఉన్నారు అని చెప్పి తీసుకువెళ్తూ ఉండేసరికి మన హీరోకి అయితే తన అసిస్టెంట్ కాల్ చేస్తాడు. బాబు ఒక నిమిషం, నా అసిస్టెంట్ నాకు కాల్ అయితే చేస్తున్నాడు, మాట్లాడి నేను వస్తాను అని చెప్పి కాల్ చేసేసరికి ఇక్కడ హీరోకి అయితే చెప్తారన్నమాట, షేర్ హోల్డర్స్ అందరూ ఇప్పుడు మీటింగ్ అయితే పెట్టమంటున్నారు, వాళ్ళేదో మీతో డిస్కస్ చేయాలంట, అర్జెంటుగా రండి సార్ అనగానే హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అలా చెప్పి వెళ్ళాలని చెప్పి అనుకుంటాడు హీరోయిన్ వాళ్ళ దగ్గరికి, కానీ అక్కడ అర్జెంట్ మీటింగ్ వల్ల వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ బొడ్డోడైతే అంటాడు, అమ్మ నేను నాన్నని కనిపెట్టేశానమ్మా అని, కానీ అక్కడ తీరా చూసేసరికి ఎవరు ఉండరన్నమాట. అమ్మ నేను నిజంగా నాన్ననైతే కనిపెట్టాను అనగానే హీరోయిన్ అయితే అనుకుంటుంది, వీడు ఎవరినో చూసి వాళ్ళ నాన్న అనుకుని భ్రమపడి ఉంటాడు అని చెప్పి హీరోయిన్ అనుకొని, ఏమీ లేదు బాబు నువ్వు ఎవరినో చూసి అనుకున్నావేమో అని చెప్తుంది. ఇక్కడ హీరో బయటకు వచ్చాక తన అసిస్టెంట్కి అయితే చెప్తాడనమాట, 20 నిమిషాల క్రితం నేను షాపింగ్ మాల్లో ఒక పిల్లోడిని అయితే చూశాను, ఆ పిల్లోడి డీటెయిల్స్ అన్ని నాకైతే అర్జెంటుగా కావాలి అని చెప్పి అనగానే అసిస్టెంట్ కూడా సరే అంటాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటుందన్నమాట. తన ఫ్రెండ్ అయితే అంటది, ఏంటి ఏం చేస్తున్నావు, పిల్లల్ని పడుకోబెట్టేస్తావు కదా, ఇప్పుడేంటి అనగానే, ఏమీ లేదే నేను వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నాను అనగానే, ఆ పర్సన్ని నువ్వు కనిపెట్టావా అని అడగగానే లేదు అని అంటదన్నమాట హీరోయిన్. సరే మింగ్ ఫ్యామిలీ వాళ్ళు ఈ ఇన్విటేషన్ అనేది నీకు ఇమ్మని చెప్పి అన్నారు, అందుకే నేను ఈ ఇన్విటేషన్ అనేది ఇచ్చాను, రేపు పార్టీ నువ్వు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అనగానే హీరోయిన్ కూడా రెడీ అయ్యి ఆ పార్టీకి అయితే వెళ్తుందన్నమాట. ఇంకా పార్టీకి వెళ్ళగానే అదే పార్టీలో వ్యాంగ్ కూడా ఉంటుంది. ఇక్కడ జిన్రు ఎందుకు ఉంది అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇంకా అలా హీరోయిన్ కూడా ఫాలో చేసి హీరోయిన్ వెనకాల అయితే వెళ్తుంది. జిన్రు నువ్వెంత ఇక్కడ అని వ్యాంగ్ అడగానే జిన్రు అయితే అంటది, ఇక్కడ ఎవరైనా ఎందుకు వస్తారు, పార్టీకే కదా వస్తారు, నేను కూడా అలాగే పార్టీకి అయితే వచ్చాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్పడంతో, నాకు తెలుసు నువ్వు పార్టీకే వచ్చావని, కానీ పార్టీకి రావడానికి ఒక స్టేటస్ అయితే ఉండాలి, నీకేం అర్హత ఉందని ఇక్కడికి వచ్చావు, అసలు నీలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకూడదు అనగానే, నాకు తెలుసు నా అర్హత ఏంటో నాకు తెలుసు, నాకైతే రిలేషన్షిప్ అనేది ఉంది మింగ్ ఫ్యామిలీతో, ఆ రిలేషన్షిప్ వల్ల మింగ్ ఫ్యామిలీ నన్ను ఇక్కడికి పిలిచారు, నీకేం సంబంధం ఉందో నాకు తెలీదు అని వెళ్ళిపోద్ది. ఇంకా అప్పుడే అక్కడికి మింగ్ మనవరాలైన ఒక అమ్మాయి అయితే వచ్చి, మీరేంటి ఇక్కడ ఉన్నారు, లోపలికి పదండి అని చెప్పి వ్యాంగ్ అనేసరికి, మీ రింగ్ అయితే చాలా బాగుంది మిస్ వ్యాంగ్, ఏంటి ఎప్పుడు కొన్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. అలా మిస్ వ్యాంగ్ అయితే చెప్తుంది, అయ్యో నేనైతే కొనలేదు, ఇది మా వారసత్వంగా వచ్చే రింగ్, మా తాతగారు నాకైతే ఇచ్చారు అని మిస్ మింగ్ అయితే చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇదంతా విన్న వ్యాంగ్ అయితే అనుకుంటుంది, ఈ రింగ్ అనేది దొంగతనం చేసే జిన్రోయు మీద గెంటేద్దాం, అప్పుడు తన పరువు పోద్దని అనుకుంటుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే తన మాస్టర్తో కాల్ అనేది మాట్లాడుతుంటే, ఇక్కడ వ్యాంగ్ అయితే ఒక అమ్మాయితో ఆ రింగ్ అనేది దొంగతనం చేసి తెప్పిస్తుంది అనమాట. అసలు ఆ రింగ్ ని ఎలా దొంగతనం చేసిందో ఆ అమ్మాయి అనేది చూపిస్తారన్నమాట.
ఇక్కడ మిస్ మింగ్ అయితే హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలని రింగ్ అయితే తీసి పక్కనైతే పెడతాది అనమాట. ఇంకా అప్పుడే ఉన్న అక్కడ వెయిట్రెస్ అయితే అది చూసా రింగ్ అనేది దొంగతనం అనేది చేసి వ్యాంగ్కి అయితే ఇస్తుంది. ఇంకా వ్యాంగ్ కూడా ఈ రింగ్ ఎలాగైనా హీరోయిన్ దగ్గర పెట్టాలని చెప్పి అనుకుంటది హ్యాండ్ బ్యాగ్ లో. ఇదంతా దూరం నుంచి మన హీరోయిన్ అయితే చూస్తదన్నమాట. ఇక్కడ వ్యాంగ్ ప్లాన్ ఏంటో హీరోయిన్ కి అయితే అర్థమవుతుంది. సరే నువ్వు కూడా నీ దారిలో రా, నేను నా దారిలో వద్దామని అనుకుంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాష్రూమ్ లో ఉండగానే సైలెంట్ గా అయితే వ్యాంగ్ వచ్చి హీరోయిన్ వాలెట్ లో అయితే రింగ్ అనేది పెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోతుంది అన్నమాట, ఏమీ తెలియనట్టు. కానీ ఇదంతా మన హీరోయిన్ అయితే చూస్తదన్నమాట. ఇంకా వ్యాంగ్ వెళ్ళిపోగానే ఈ రింగ్ నువ్వు నా బ్యాగ్ లో పెట్టావు కదా, నేను ఏదో ఒకలాగా నేను ఈ బ్యాగ్ లో పెట్టి నువ్వు ఆడిన గేమ్ ని బాగా ఆడతాను చూడు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా ఒక వైన్ అయితే తీసుకొని వచ్చి హే వ్యాంగ్ అని వెంటనే అయితే వ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రింక్ అనేది వ్యాంగ్ డ్రెస్ మీద పోసేస్తుంది అనమాట. అలా వ్యాంగ్ డ్రెస్ మీద పోయిగానే వ్యాంగ్ అయితే తన వాలెట్ని పక్కనైతే పెడుతుంది. ఇంకా అలా పెట్టడంతో మన హీరోయిన్ అయితే సైలెంట్గా ఆ వాలెట్లో రింగ్ అనేది పెట్టేస్తుంది అనమాట. ఇంకా పెట్టేసి ఏమీ తెలియనట్టు నేను నీతో మాట్లాడదామని వచ్చాను, కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు, సారీ చెల్లమ్మ అని చెప్పి అంటది. ఇంకా వ్యాంగ్ కూడా ఏమీ అర్థమవుదు. కానీ అప్పుడే మిస్ మింగ్ అయితే వచ్చి నా రింగ్ అయితే పోయింది, ఇక్కడ నేను ఒకరిని అయితే అనుమానిస్తున్నాను, అందుకే నేను ఆవిడ్ని చెక్ చేయాలనుకుంటున్నానని చెప్పి హీరోయిన్ దగ్గరికి వచ్చి నీ వాలెట్ అయితే చూపించు, నాకు ఇక్కడ వెయిట్రెస్ అయితే చెప్పింది నువ్వే నా రింగ్ దొంగతనం చేసావని, చూపిస్తావా లేదా అనగానే హీరోయిన్ అయితే అంటది నేను దొంగతనం చేయలేదని, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నువ్వే దొంగతనం చేసావేమో, లేకపోతే చూపించడానికి నొప్పేంటి అని అనడంతో హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇక్కడ మన వ్యాంగ్ కూడా అంటదన్నమాట, చూపించడానికి నొప్పేంటి, చూపించవచ్చు కదా, నువ్వు దొంగతనం చేయకపోతే భయపడ్డం ఎందుకు అనగానే ఇంకా హీరోయిన్ వాలెట్ ఇవ్వడంతో చూస్తారు. కానీ ఆ వాలెట్లో ఏమీ ఉండదు. ఇంక ఇక్కడ అయితే చెప్తారన్నమాట, మిస్ మింగ్ ఇక్కడ మీ రింగ్ లేదు అనగానే అప్పుడే మిస్ మింగ్ వాళ్ళ తాతగారు అయితే వచ్చి ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు మీరు ఏడిపిస్తున్నారు అని హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి నా మనవరాల్ని క్షమించండి అమ్మ, ఏదో తెలియక అయితే చేసిందని చెప్పి ఆ ముసలైన్ అయితే హీరోయిన్ అడగడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటది తను రింగ్ గురించి చాలా అప్సెట్ గా ఉంది, ఆ రింగ్ పోయినందుకు తను ఇలా చేసిన తన తప్పు అయితే ఏమీ లేదు, నన్ను ఎలా అయితే చెక్ చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి, దొంగ ఎవరో తెలుస్తారు అనగానే అందరూ అయితే చెక్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వ్యాంగ్కి అయితే డౌట్ అనేది వస్తుంది, నేను తన వాలెట్ లోనే రింగ్ పెట్టాను కానీ అది లేదు, బహుశా ఇది నా మీద డ్రింక్ వేసినప్పుడు నా వాలెట్లో పెట్టేసి ఉంటుంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న గార్డ్ అయితే వచ్చి మేడం మీ వాలెట్ చూపించండి అనగానే ఇక్కడ వ్యాంగ్ అయితే లేదు నేను చూపించను అని చెప్పి అంటదన్నమాట. బలవంతంగా వాలెట్ అనేది తీసుకొని చెక్ చేయాలని చెప్పి అనుకునేసరికి ఇంకా అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తారు. తన వాలెట్ ఎందుకు తీసుకున్నారు, తను ఎందుకని అవమానిస్తున్నారు అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే అనుకుంటుంది ఏంటి తిన ఫియాన్సీ అని చెప్పి విన్నానే, తిన కోసం తిను స్టాండ్ తీసుకుంటున్నాడా, ఇలాంటి వాడని తెలిస్తే నేను అసలు కాపాడకపోయేవాడిని అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇక్కడ వ్యాంగ్ అయితే నేను అసలు డ్రింక్ అనేది దొంగతనం చేయాల, కానీ వీళ్ళు నన్ను అనుమానిస్తున్నారు, నా మీద అబండాలు అనేవి వేస్తున్నారు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని హీరోని అడగగానే ఇక్కడ హీరో అయితే అంటాడు ఎవరు నిన్ను అనుమానించింది చెప్పు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ వైపు అయితే చూపిస్తుందన్నమాట. ఇంకా హీరో కూడా హీరోయిన్ వైపు అయితే చూసి హే మీరా, మిమ్మల్ని ఇంత త్వరగా కలుస్తానని నేను అసలు అనుకోలేదు, ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అడుగుతాడు మాట. హీరోయిన్ కూడా బాగానే ఉన్నాను, నేను కూడా అనుకోలేదు మిమ్మల్ని కలుస్తానని, అయినా ఎంత మాత్రాన మీరు మీ ఫియాన్సీని కాపాడకూడదు, ఇక్కడ ప్రతి ఒక్కరు చెక్ చేయించుకున్నారు, తినకేమైందో చెక్ చేయించుకోవడానికి, తిన్న చెక్ చేయకపోతే అందరూ అయితే అవమానంగా ఫీల్ అవుతారు, వాళ్ళని అలా బాధ పెట్టడం కన్నా తిన్నొకసారి చెక్ చేయిస్తేనే మంచిది కదా అని చెప్పి అనడంతో ఇక్కడ హీరో కూడా అంటాడనమాట నాకు తెలీదు అందరినీ చెక్ చేశారని, నేను తినొక్కదాన్నే చెక్ చేస్తున్నారేమో అని చెప్పి ఆపాను, సారీ నువ్వు కూడా చెక్ చేయించుకో ఏం పర్లేదని చెప్పి అంటాడనమాట. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే అనుకుంటుంది నేను తిన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి. ఇక్కడ వ్యాంగ్ బ్యాగ్ అయితే చెక్ చేసేసరికి దాంట్లో రింగ్ అయితే ఉంటుంది. మిస్ మింగ్ అయితే అడుగుతుంది ఎందుకని మీరు ఇలా చేశారు, మీరే కదా ఇదంతా జిండ్రివి చేసిందని చెప్పారనగానే లేదు నేను చేయలేదు, ఇదంతా చేసింది అక్కడున్న వెయిట్రెస్సే, నేను చూశాను అని చెప్పి వెయిట్రెస్ని అయితే అడుగుతుంది అనమాట. ఇంకా వెయిట్రెస్ని బెదిరిస్తుంది నా దగ్గర డబ్బు తీసుకున్నా కాబట్టి ఒప్పుకో ఏదో ఒకలాగా నన్ను కాపాడు అని. ఇంకా వెయిట్రెస్ కూడా సరే అని చెప్పి నేనే చేశాను, ఎందుకంటే నాకు అందమైన జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, అది చూసి నేను అట్రాక్ట్ అయ్యి తీసుకున్నానని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ అండ్ హీరో అయితే తాతగారి దగ్గరికి అయితే వస్తారు. ఇంకా హీరోయిన్ అయితే అంటది మీకోసం మా మాస్టర్ గిఫ్ట్ అనేది ఇచ్చారు తీసుకోండి అనగానే తాతగారు కూడా తీసుకుంటారు. హీరోతో అయితే తాతగారు అంటారు లూ గ్రూప్ వాళ్ళు ఒక మంచి ప్రాజెక్ట్ అనేది టేక్ ఆఫ్ చేశారని తెలిసింది, కానీ డిజైనర్ కోసం ఎదురు చూస్తున్నారంటున్నారు, కాబట్టి నేను ఈ అమ్మాయిని అయితే నీకు రికమెండ్ చేస్తాను, ఈ అమ్మాయి చాలా బాగా డిజైన్స్ చేస్తుంది, మంచి గ్రాడ్యుయేటెడ్ కూడా, ఒకసారి తిన్నైతే చూడు అని చెప్పి అనగానే ఇక్కడ హీరో కూడా సరే మీరు రేపొద్దుట కంపెనీకి రండి అని చెప్పి ఇన్విటేషన్ అయితే ఇస్తాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.